Hi everyone, this is Madhavi. Uh, Day 2 video. Yesterday మనం చాట్ జీపీటీ ఎలా లాగిన్ అవ్వాలి అనేది చూసాం కదా. సేమ్ ఇవాళ కూడా నేను దాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా సెర్చ్ బాక్స్లో చాట్ జీపీటీ అని చూడండి. సో దాంట్లో మీరు ఇది చూడండి, చాట్ జీపీటీ ఇక్కడ వైట్గా ఉంది కదా, ఈ సింబల్ ఉన్నది, ఇది తీసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్, కొన్ని పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. మనకి పెయిడ్ వర్షన్కి వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు చాట్ జీపీటీ వాడేది 4.0, సో ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఇది సరిపోతుంది మనకి. సో ఓపెన్లోకి వెళ్ళండి. మీకు ఫస్ట్ టైం చేస్తే లాగిన్ అడుగుతుంది, లాగిన్ విత్ గూగుల్ అవ్వండి. ఓకే, లాగిన్ గూగుల్ అయిన తర్వాత ఇక్కడ వాట్ ఐ క్యాన్ హెల్ప్ విత్లో క్రియేట్ ఇమేజ్, గెట్ అడ్వైస్, హెల్ప్ మీ రైట్, బ్రెయిన్ స్ట్రామ్, కోడ్, సమరైజ్ టెక్స్ట్, అనలైజ్ ఇమేజ్, మేక్ ఏ ప్లాన్, సర్ప్రైజ్ మీ, అనలైజ్ డేటా. సో ఇలా మీకు చాలా వచ్చాయి కదా. సో ఇందులో మీరు చాలా చేయొచ్చు. సో ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ డే నేను చాట్ జీపీటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేదాన్ని చెప్పాలనుకున్నాను కాబట్టి, సో ఇక్కడ నేను సింపుల్గా మీకు ఒక స్టోరీ, అంటే చిన్నప్పటి నుంచి అందరికీ స్టోరీస్ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో స్టోరీ ఎలా రైట్ చేయొచ్చు చెప్తాను. There are three friends who is left college after 20 years. They are willing to meet together. They are well settled. సో ఇలా ఇచ్చాను, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, మేక్ సింపుల్ స్టోరీ. ఇక చూడండి, దే ఆర్ త్రీ ఫ్రెండ్స్ హూ లెఫ్ట్ కాలేజ్ ఆఫ్టర్ 20 years. దే ఆర్ విల్లింగ్ టు మీట్ టుగెదర్. దే ఆర్ వెల్ సెటిల్డ్. మేక్ ఏ సింపుల్ స్టోరీ. సో నేను అది ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో యు ఆర్ గెటింగ్ ద స్టోరీ. మీరు ఈ స్టోరీని చదివితే చాలా బాగుంటాయి. అండ్ మీరు అనుకున్న విధంగా మీకు ఒక థీమ్ ఉందనుకోండి, ఆ థీమ్ ప్రకారం మీరు స్టోరీస్ రాయొచ్చు. అండ్ నేమ్స్ మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. సో అండ్ చాట్ జీపీటీతో బుక్స్ కూడా రాయొచ్చు. సో ఇలా అండి. సరే, ఇది రాసిన తర్వాత దీంతో మాకేం యూజ్ అంటే, వీటిని మనం అమెజాన్లో పబ్లిష్ చేయొచ్చు. సో మనం చాట్ జీపీటీలో చూసాం కదా, ఇమేజ్ క్రియేట్ చేయడం కూడా ఉంది. సో అలా ఇమేజ్ క్రియేట్ చేసి, దీనికి తగ్గట్టు స్టోరీ తగ్గట్టు ఇమేజెస్ క్రియేట్ చేసి, వాటిని మనం ఒక బుక్ లాగా ఫ్రేమ్ చేసి అమెజాన్లో సెల్ చేయొచ్చు. కిండల్లో, అమెజాన్లో ఈ బుక్స్ లాగా సెల్ చేయొచ్చు. అండ్ మీకు ఫిజికల్ బుక్స్ ఇష్టం అయితే ఫిజికల్ బుక్స్ కూడా చేయించి ట్రై చేయొచ్చు. సో ఇది ఒకవేళ మనం మనీ సంపాదించవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ ఇట్ తెలుగు. సో ఫస్ట్ నేను చాట్ జీపీటీ వాడినప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా దారుణమైన తెలుగు వచ్చేది. బట్ నా డే బై డే ఇట్స్ ఇంప్రూవింగ్. సో ఇప్పుడు చాలా బెటరు. ఓకే, ఇలా వెంటనే అది తెలుగులోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీనికన్నా మనకి పర్ఫెక్ట్గా కొంచెం మంచిగా ట్రాన్స్లేట్ అవ్వాలంటే కనుక థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. ఇది AI ట్రాన్స్లేటర్ అని ఈ యాప్ ఉంటుంది. సో ఈ యాప్లోకి వెళ్ళి మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం కథ చేసాం కదా. సో ఈ కథను నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి, ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ అనమాట. సో ట్రాన్స్లేట్ చేస్తున్నాను.
సో విత్ ఇన్ సెకండ్స్లో ఇది ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే చాట్ జీపీటీ కన్నా ఈ ఈ థర్డ్ పార్టీ ట్రాన్స్లేటర్ యాప్లో ఇంకొంచెం బెటర్ తెలుగు వస్తుంది. సో ఇప్పటికీ కంపారిటివ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు తెలుగు చాలా బాగుంది. సో ఇలా మీరు వీటిని మనం కాపీ చేసుకొని మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి పంపించవచ్చు. సో ఎవ్రీడే మీరు సో సింపుల్గా ఇలా ఒక కథని మీరు అనుకున్నది ఏదైనా కూడా ఈజీగా రాయొచ్చు. సో ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ దట్. ఓకే, ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి కథ కావాలి, మీరు ఎలాంటి కథలు జనరేట్ చేశారు, కామెంట్ బిలో. థ్యాంక్ యూ.